హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ. నా పేరు స్టైల్ మామ అంటారు. బిగ్ బాస్ గురించి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నవదీప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నా. కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందితో శ్రీముఖి మాత్రం ఒక మాట డైరెక్ట్గా ఏం చెప్పేసిందంటే, మీరు జడ్జెస్ అయినటువంటి నవదీప్ మీద వాటర్ కొట్టాలి అంటే, కంటెస్టెంట్లు కొందరేమో ఎట్లా ఆలోచిస్తున్నారు, కొట్టాలా వద్దా, కొడితే అసలు వాటర్ కొట్టామన్నప్పుడు మీరు అడగాలి కదా, బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్షలో ఇది ఒక భాగమా, లేదంటే కొట్టున్నారా, ఎందుకు కొట్టాలి, ఇవన్నీ మీరు జడ్జిమెంట్ అడగాల్సిందే కదా. మీరు అడగకుండా కొట్టడం తప్పు, అవన్నీ మీరు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఒకవేళ వాటర్ కొట్టు అన్నది అసలు దానికి ఏ సంకేతం? బిగ్ బాస్ గేమ్ ఏంది, బిగ్ బాస్లో కంటెంట్ ఏంది, అసలు బిగ్ బాస్ మీరు ఓన్ మైండ్ సెట్ ఎట్లా ఆలోచిస్తుంది అన్నదే ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ అనేది. నువ్వు వాటర్ కొట్టు అని అంటేనే ఒక్కరన్నా తీసుకుపోయి కొట్టాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్లో ఏదో ఒకటి సపరేట్ డిఫరెంట్గా ఇప్పుడు 5 మంది 6 మంది 7 మంది కంటెస్టెంట్లు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక భాగమైనటువంటి మైండ్ సెట్, ఒక్కొక్కరికి ఒక థాట్ లాంటి మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్లో దన్నుమంది నవదీప్కి వాటర్ కొట్టు అంటేనే ఒక్కరు కూడా ఇట్లా అసలు హీటర్ కట్ చేస్తున్నాడా, లేదంటే అక్కడ జరిగిన సన్నివేషన్స్ మేము ఒకవేళ ఎట్లా అనుకోవాలి, ఏ విధంగా అనుకోవాలి అన్నదైతే మాకు అర్థమైతే లేదు. బిగ్ బాస్లోని ఒక ప్రత్యేకమైన కళ. బిగ్ బాస్ లేకి మీకు అగ్ని పరీక్ష వరకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు దానిలో ఒక డిఫరెంట్, నువ్వు శ్రీజన ఆమె పేరు ఏం పేరు, ఆమె అయితే మాట్లాడుతుంటే నువ్వు కూడా పోయిన సీజన్లో మాట్లాడినావు మీకు శ్రీముఖి అక్క, ఇవి ఏవేవో కంటెంట్లు నడుస్తున్నాయి. అసలు బిగ్ బాస్ గేమ్ ఏంది, 1 మినిట్లో ఒకప్పుడు ఇడిస్తే 1 మిలియన్ 3 మిలియన్ 5 మిలియన్ పోతుండే. ఇప్పుడు ఎంత వదిలినా 236 రివ్యూవర్స్ అయినటువంటి ఆదిరెడ్డి వ్యూస్ సుమారుగా లక్షలు పోతున్నాయి. బిగ్ బాస్ కంటే ఆదిరెడ్డి సుమారుగా 36 నిమిషాలు కంటెంట్ పెడుతుంటే అంతా పోతుంది. మన బిగ్ బాస్ గురించి మాట్లాడే హాట్స్టార్లా అసలు అంతా కూడా పోవట్లేదు. ఎందుకు? కంటెస్టెంట్స్ బాలేరా, లేదంటే కంటెస్టెంట్ బాలేరా, జడ్జెస్ బాలేరా, అసలు ఏంది కంటెంట్ సరిగ్గా లేదా? బిగ్ బాస్ పోయినసారి పోయినసారి ఉన్నటువంటి గేమ్ కంటెంట్తో రావట్లేదా, లేదంటే పబ్లిక్ తగినట్లుగా ఒక ఎక్స్ప్రెషన్స్తో కంటెంట్ ఇవ్వట్లేదా? కామన్ మ్యాన్గా ఒకవేళ ఎడిటర్గానే అవన్నీ తీసుకొని చర్యలు తీసుకొని మంచిగా దాన్ని స్పందించట్లేదా? అసలు ఏంది బిగ్ బాస్ సీజన్ అంటే ఒకప్పుడు పడి చచ్చే వాళ్ళు. ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే బిగ్ బాస్ గురించి ఒక ఆమెకి ఏమో 3 lakhs 4 lakhs ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటా. ఆమె పేరు అన్ను ఏదో సంథింగ్, బట్ నాకు ఐడియా లేదు. ఆమె అయితే ఒకటి భైరవ దీపం ఓంకార్ అన్న నడిపిస్తుండే. ఆ సీన్ని బట్టి బిగ్ బాస్ అనేది ఇట్స్ అ బ్రాండ్. బిగ్ బాస్లో ఒక ఒరిజినల్ అంటే నీ ఫేస్ ఎట్లుంది, నువ్వు అన్ని డేస్ ఉన్నప్పుడు భైరవ దీపం చిన్నపిల్లల మాయాదీపం, అది దీనికి మాయాదీపం దీనికి చాలా డిఫరెంట్ ఉంది. దాంతో దీన్ని పోల్చుకోకు, దీన్ని పోల్చడం తప్పు. అది చిన్న పిల్లలు, అది కొట్లాట, అది వేరు, అది గ్రేట్. బిగ్ బాస్ అది ఇది అని మాట్లాడారు. బిగ్ బాస్ ఈజ్ ద స్పెషల్. బిగ్ బాస్ తోటి ఎవరు మాట్లాడలేరు. బిగ్ బాస్ ఇచ్చేటటువంటి కంటెంట్ అంతా ఇంత కాదు. వాళ్ళు సంవత్సరం కష్టపడి రాస్తే ఈరోజు బిగ్ బాస్ కంటెంట్ అనేది వస్తుంది. సంవత్సరం రాస్తారు, తర్వాత పీపుల్స్ని ఎవరు ఎంచుకోవాలి. బిగ్ బాస్ ఒక పర్టికులర్ గేమ్ మైండ్ సెట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళ ఒక కంటెంట్ ప్రకారం, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ప్రకారం వెళ్ళిపోతారు. ఆ ప్రకారమే వాళ్ళు దాన్ని సాధిస్తారు. కాబట్టి బిగ్ బాస్ గురించి కొంతమంది చేస్తున్న నెగిటివ్ మాటలు నాకైతే నచ్చలేదు, మంచిగా అనిపించాలి. కొంతమంది మాట్లాడడం, నువ్వు అంత అనుకున్నప్పుడు నువ్వు అడిగే పోవడమే రాంగ్. ఇదన్నమాట గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మంచి విషయాలు, మంచి కొత్త కంటెంట్లతో మేము ముందుకు వచ్చి మీకు కొత్త విషయాలు తెలియజేయాలనుకుంటున్నా. కొత్త కూర్చుంటే మన స్టైల్ మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్.